జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో తెరలు తొలగిపోతున్నాయా? అభ్యర్థులపై ప్రధాన పక్షాలకు క్లారిటీ వచ్చిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రాథమికంగా ఫలానా అని అంచనాకు వచ్చేశాయా? వాళ్ల లెక్కలు ఎలా ఉన్నాయి? ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి? హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాగా అధికార పార్టీగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చెయ్యి దాటిపోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండడంతో ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. అభ్యర్థులు ఎవరన్న విషయంలో కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఫలానా వ్యక్తిని పైకి చెప్పకున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ వర్గానికి ఇవ్వాలో ఓ అవగాహనకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. మేం పక్కా లోకల్ అంటోంది అధికార పార్టీ. అభ్యర్థి ఎవరైనా సరే స్థానికుడికే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేసింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తూ కార్యాచరణ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. అటు పార్టీ పరంగా నియోజకవర్గ బాధ్యులు నియమించే పని కూడా చకచకా జరుగుతోంది. ఈ క్రమంలోనే క్యాండిడేట్కు సంబంధించి కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది హస్తం పార్టీ. ప్రస్తుతం పార్టీ టికెట్ కోసం చాలా మంది నాయకులు రేసులో ఉన్నారు. ఎవరికి వాళ్లు తమ బలాలు చెప్పుకుంటూ లాబియింగ్ మొదలుపెట్టారు. దీంతో గందరగోళం పెరుగుతోందని భావిస్తున్న నాయకత్వం దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. అందుకే గతంలో జూబ్లీహిల్స్ నుంచి పార్టీ తరపున చేసిన అజారుద్దీన్ ఈసారి టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్లను పక్కనే కూర్చోబెట్టుకుని మరీ మీడియాతో మాట్లాడారు మంత్రి పొన్నం. అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్తూనే జూబ్లీహిల్స్ స్థానికులకు మాత్రమే ఈసారి టికెట్ అని క్లారిటీ ఇచ్చేశారు. నియోజకవర్గం బయట వాళ్లకు జూబ్లీహిల్స్ టికెట్ లేదని చెప్పడం ద్వారా ఆయన అజారుద్దీన్ కు స్పష్టత ఇచ్చారా లేక నవీన్ యాదవ్ కా అన్న డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం సీటు చర్చ ఇద్దరి మధ్యనే ఎక్కువగా జరుగుతోంది. అయితే తాజాగా అజారుద్దీన్ కోసం మైనార్టీ నేతల లాబింగ్ మొదలైంది. ఇప్పటి వరకు కేబినెట్లో మైనార్టీలకు చోటు దక్కలేదని, అలాంటి పరిస్థితుల్లో కనీసం గతంలో పోటీ చేసిన సీటును కూడా మైనార్టీలకు ఇవ్వరా అంటూ ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసిందే. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో అభ్యర్థి విషయమై ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. మామూలుగా అయితే చనిపోయిన మాగంటి గోపీనాథ్ కుటుంబంలోనే ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారు. కానీ ఆ విషయంలో పార్టీ వైపు నుంచి ఇప్పటికే క్లారిటీ లేదు. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు అన్న మాటల్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారని తెలుస్తోంది. పైగా ఆయన వేరే ఎక్కడో కాకుండా నేరుగా బీఆర్ఎస్ ఆఫీసులోనే ఆ ప్రస్తావన చేయడంతో అది వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండకపోవచ్చని, ఈసారి కూడా బీఆర్ఎస్ టికెట్ కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో రకరకాల వాదనలు తెర మీదకొస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పక్కా లోకలంటుంటే అదే పార్టీలోని మరో వర్గం మాత్రం మైనార్టీలకు అంటోంది. బీఆర్ఎస్ అయితే కమ్మ సామాజిక వర్గానికేనని క్లారిటీ ఇచ్చేసింది. బీజేపీ వైపు నుంచి కూడా ఏదైనా ప్రకటన వస్తుందేమోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.